హాయ్ హలో నా పేరు గీత. మీరు చూస్తున్నారు గీత వ్లాగ్. అండ్ నేను నిన్న హెయిర్ స్టాప్ గురించి కొన్ని టిప్స్ చెప్పాను కదండి. ఇవాళ నేను ప్రాక్టికల్గా చూపించబోతున్నాను అనమాట. అంటే స్టెప్ బై స్టెప్ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి, ఆఫ్టర్ షాంపూ అండ్ కండిషనర్ తర్వాత క్రీమ్ ఎలా అప్లై చేసుకోవాలి, అండ్ ఎలా డ్రై చేసుకోవాలి డ్రైయర్తో, ఇదంతా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ నీట్గా చూపిస్తున్నాను అనమాట. ఒకసారి చూసేయండి. ఫస్ట్ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్లీ అండి, హెయిర్ ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు నీట్గా దువ్వుకోవాలి. అంటే చిక్కేం లేకుండా నీట్గా దువ్వేసుకోండి, ఓకేనా? వీడియోలో చూపిస్తున్నట్లుగా నీట్గా దువ్వుకోవాలి. అలా నీట్గా దువ్వేసుకున్నాక నేను ఒక బౌల్లో ఇక్కడ అలోవీరా హెయిర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఒక 50 ml, మనకి ఎంత ఆయిల్ సరిపడుతుందో అంత ఆయిల్ ఆ బౌల్లో వేసుకోండి. అలా ఆ బౌల్లో వేసుకొని ఒక 30 seconds వేడి చేసుకొని రావాలన్నమాట. మీకు ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకోండి. 30 seconds వేడి చేసుకోవాలి. అండ్ 30 seconds వేడి చేసుకొని కూడా వచ్చేసాను. ఇప్పుడు దాంట్లో విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి వేయాలి. అంటే మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తున్నా పర్లేదన్నమాట, ఓకేనా? విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి వేస్తున్నాను. నాట్ ఓన్లీ అశ్విని హెయిర్ ఆయిల్ కావచ్చు, లేకపోతే ఆల్మండ్ ఆయిల్, ఏ ఆయిల్ అయినా పర్లేదు. పర్టికులర్గా ఇదే ఆయిల్ వాడమని అయితే నేను చెప్పను, ఏ ఆయిల్ అయినా పర్లేదు. అలా విటమిన్ ఈ క్యాప్సిల్ దాంట్లో వేసేసి నీట్గా మిక్స్ చేసేసి ఇప్పుడు మధ్యలో ఒక చిన్న పాపట్లాగా తీసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక చిన్న పాపట్లాగా తీసేసుకొని ఇప్పుడు మధ్యలో నుంచి ఆయిల్ అప్లై చేసుకుంటూ రావాలి. కొంచెం కొంచెం తీసుకొని మధ్యలో నుంచి ఆయిల్ అప్లై చేస్తూ రావాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లుగా. అంటే కొంతమందికి తెలియదు కదా, ఫాస్ట్గా ఎలా అంటే అలా అప్లై చేసేసుకుంటారు. యాక్చువల్ ప్రొసీజర్ అయితే ఇలా అనమాట, ఆయిల్ అప్లై చేసుకునేది. చూసారా, అలా నీట్గా మొత్తం స్క్లాబ్స్ అంతా నీట్గా మసాజ్ చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్నాక ఒక 5 to 10 minutes కంపల్సరీ మసాజ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి. అండ్ పై నుంచి కింది వరకు మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకోండి. అలా నీట్గా ఆయిల్ అప్లై చేసేసుకుని చూసారా, అంతా అయిపోయింది ఆయిల్. అండ్ ఇన్ కేస్ మీకు కొంచెం ఆయిల్ తక్కువ వస్తే మళ్ళీ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. లావుగా ఎటువైపు ఉందో అలా దూకోవాలన్నమాట. సన్నదాన్లతో దూకోవద్దండి, లావుగా ఎలా ఉందో అలా దూకోండి. ఇన్ కేస్ మీకు ఆయిల్ తక్కువ వస్తే కొంచెం ఆయిల్ చేతిలోకి తీసుకొని అలా మొత్తం అప్లై చేసుకుంటూ రండి, ఓకేనా? వీడియోలో చూపిస్తున్నట్లుగా నీట్గా అలా అప్లై చేసుకోవాలన్నమాట. మొత్తం ఆ స్క్లాబ్స్ అంతా నీట్గా ఆయిల్ పట్టాలి ఫస్ట్. ఇది బేసిక్ స్టెప్స్ అండి ఇవి, అంతే. అలా నీట్గా ఆయిల్ అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మసాజ్ చేసుకుంటున్నాను అక్కడ. మొత్తం పైనుంచి కింది వరకు మొత్తం మసాజ్ చేసేయాలి. అండ్ ఇప్పుడు నీట్గా దూకోవాలి. మీకు మరీ టైట్గా బిగించకండి, కొంచెం లూజ్గా మంచిగా బిగించేసి మీకు నచ్చిన క్లిప్ అలా పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఒకవేళ అల్లుకోవాలనుకుంటే అల్లుకోయినైనా అల్లుకోవచ్చు. చూసారా, అలా నీట్గా ఎక్కువ టైట్గా చేయకండి. అలా ఒకటి పెట్టేసుకొని వదిలేసేయండి ఒక 10 minutes. చూసారు కదండి, నేను ఆయిల్ ఎలా అప్లై చేసుకున్నాను. అండ్ దాంట్లో విటమిన్ ఈ ఆయిల్ వేసి అప్లై చేసుకున్నాను. అండ్ మొత్తం నీట్గా మసాజ్ చేసుకొని హెయిర్ టైట్ చేసుకున్నాను అనమాట. ఇది ఒక 1 or 2 hours తర్వాత హెడ్ బాత్ చేయండి. లేదా మీరు నైట్ నిద్రపోయేటప్పుడు ఇలా నీట్గా మసాజ్ చేసుకొని పడుకొని మార్నింగ్ లేవగానే అయినా హెడ్ బాత్ చేసుకోండి. నేను మళ్ళీ మీకు హెడ్ బాత్ చేసుకొని కండిషనర్ అప్లై చేసుకొని మళ్ళీ కనిపిస్తాను, ఓకేనా? చూసారా, హెడ్ బాత్ తర్వాత కండిషనర్ కూడా అప్లై చేసేసుకున్న తర్వాత అండి, నీట్గా మధ్యలో పాపడ్ తీసుకోండి. అలా తీసేసుకొని 2 partsగా డివైడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ యాంటీ హెయిర్ ఫాల్ హిమాలయ క్రీమ్ యూస్ చేస్తున్నాను. కొంచెం క్రీమ్ తీసుకొని నేను ఎలా అప్లై చేసుకుంటున్నానో అలా అప్లై చేసుకోండి. పైన స్కాల్ప్స్ దగ్గర నుంచి అప్లై చేసుకోకూడదు, ఓన్లీ కింద నుంచి అప్లై చేసుకోవాలి. అండ్ సెకండ్ సైడ్ కూడా అలా అప్లై చేసుకోవాలి.
ఇప్పుడు డ్రైయర్తో డ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ హీట్ పెట్టకండి. 1, 2 అనే ఆప్షన్స్ ఉంటాయి కదా, 1లో పెట్టి హీట్ చేసుకోండి. అలా డ్రైయర్తో నీట్గా డ్రై చేసుకోవాలి. కొంచెం దూరంగా పెట్టి డ్రై చేసుకోండి. క్రీమ్ అప్లై చేసుకునేది కూడా చూపించాను కదా, అలా కొంచెమే అప్లై చేసుకోండి, ఎక్కువ అప్లై చేసుకోకూడదు. ఇప్పుడు మీకు దువ్వాన కొంచెం లావుగా ఉంటుంది కదా, ఇన్ కేస్ ఇది ఆప్షనల్ అనమాట. మీరు ఒకవేళ దువ్వాన పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. సో అలా అయినా డ్రై చేసుకోవచ్చు, కొంతసేపు వదిలేసేయండి అలానే. మీరు దూకోవాలనుకుంటే కొంచెం లావుగా ఉన్న దువ్వాన తీసుకొని దూకోండి, లేదు డ్రై చేసుకోవాలనుకుంటే అలా నీట్గా డ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల మన హెయిర్ చాలా సిల్కీగా సాఫ్ట్గా వస్తుందన్నమాట. నాకు ముందు చాలా ఫ్రిజీగా ఉండేది, బట్ ఇప్పుడు కొంచెం సిల్కీగా సాఫ్ట్గా కూడా అయ్యింది. నేను ఈ స్టెప్స్ అన్ని నీట్గా పాటిస్తాను. బట్ ఎవ్రీ టైం మనకి కుదరనప్పుడు అప్పుడప్పుడన్నా ఇలా చేస్తూరండి, ఓకేనా? లేదు నాకు త్వరగా డ్రై అయిపోవాలి, త్వరగా దువ్వాన పెట్టుకోవాలనుకుంటే మీ ఫింగర్స్ ఉంటాయి కదా, మీ ఫింగర్స్ అలా పెట్టుకొని చేత్తో అలా అంటూరండి. చిక్కు ఎక్కువ ఉంటే అలా చేయండి. దువ్వాన పెడుతుంటే హెయిర్ ఒకవేళ వస్తుంది దువ్వానికి అని అనిపిస్తే మీ ఫింగర్స్తో 4 ఫింగర్స్తో అలా చేస్తూరండి, ఓకేనా? అప్పుడు మీకు దువ్వాన అవసరం ఉండదు, అండ్ చిక్కు కూడా త్వరగా వెళ్ళిపోతుంది. మనకు తెలుస్తుంది అనమాట ఎక్కడ చిక్కు ఉంది ఏమి అని చెప్పి. నాకైతే ఇక్కడ అసలు చిక్కే లేదనమాట, నీట్గానే ఉంది. ఇప్పుడు టోటల్గా డ్రై అయిపోయింది నా హెయిర్, చూడండి మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను దువ్వాన పెడుతున్నాను, అసలు చిక్కే లేదు, నీట్గా వచ్చేస్తుంది. ఇలా చేస్తూ రావాలి. మీకు నచ్చిన హెయిర్ స్టైల్స్ వేసుకోండి, సరిపోతుంది. ఇలా చేస్తూ రండి హెడ్ బాత్ చేసుకున్నప్పుడు. ఈ ప్రొసీజర్స్ ఫాలో అవ్వండి, మీ హెయిర్ చాలా సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. అండ్ ఫైనల్గా నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను అండి. నేను యూజ్ చేసే షాంపూ వచ్చి ఇది హిమాలయ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, అండ్ ఆ తర్వాత హిమాలయ యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్, 2 ఇవే. అండ్ క్రీమ్ కూడా హిమాలయ యాంటీ హెయిర్ ఫాల్ క్రీమ్. మీరు పర్టికులర్గా ఇదే వాడండి అని అయితే నేను చెప్పను. మీరు యూజ్ చేసే ఏ షాంపూ అయినా పర్లేదు, ఏ కండిషనర్ అయినా పర్లేదు, అండ్ ఏ క్రీమ్ అయినా పర్లేదు అనమాట. బేసిక్ స్టెప్స్ ఇలా నీట్గా ఫాలో అవుతూ రండి. మీ హెయిర్ చాలా సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ విటమిన్ ఈ ఆయిల్ అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవడం వల్ల మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అండ్ యాక్చువల్గా ఇవాళ నాకు కొంచెం కూడా హెయిర్ ఫాల్ లేదు. అండ్ మామూలుగా అయితే చాలా హెయిర్ బ్రేకేజ్ వచ్చేది, బట్ ఇవాళ అయితే నాకు అస్సలు హెయిర్ ఫాల్ కూడా లేదనమాట. నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను, ఫ్రీక్వెంట్గా మీకు ఇలా టైం ఉండట్లేదు అంటే ఎప్పుడో ఒకసారి ఇలా చేయండి, వీక్ ఒకసారి లేదా 10 డేస్కి ఒక 1-2 టైమ్స్ ఇలా చేసుకుంటూ రండి. లేదు నాకు ఓపిక ఉందంటే ప్రతిసారి ఇలానే చేస్తూరండి. హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీ తగ్గుతుందండి, బట్ ఒకేసారి రిజల్ట్ రాదు. పోను ఇలా చేస్తూ ఉండడం వల్ల కంపల్సరీ రిజల్ట్ వస్తుందండి. అండ్ నేను చెప్పాను కదా నేను ఏమేమి యూస్ చేస్తాను హెయిర్కి, సో మొత్తం అంతా నీట్గా చూపించేశాను. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సర్ప్రైజ్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా? అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.